మే రాము ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు సభకు రానే రాము అని వైసీపీ భీష్మించుకుని కూర్చుంది. అయితే ఏంటి, మీరు రాకపోయినా సభలో మీరే టార్గెట్, వదిలేదే లేదు అంటున్నారు కూటమి సభ్యులు. అసెంబ్లీలో ఏ చర్చ జరిగినా కూడా వైసీపీ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ జనసేన నేతలు. జగన్ పై పంచులతో విరుచుకుపడుతున్నారు కూటమి నేతలు. అంశం ఏదైనా వైసీపీ టార్గెట్ గా కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంపై అసెంబ్లీ మండలి వేదికగా విరుచుకుపడుతున్నారు. వైసీపీ పాలనలో తమ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారంటూ మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయని తప్పుకు చంద్రబాబును జైలుకు పంపారంటూ మండిపడ్డారు. 53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకు పంపించారు. అధ్యక్ష అన్నాడు, ముందల 3000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు. అధ్యక్ష చేయని తప్పుకి ఆయన జైలుకు పంపించారు. అచ్చెన్నాయుడు గారిని, దూల్పల్ నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, నారాయణ గారిని అందరినీ ఇబ్బంది పెట్టారు. అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విషయంలోనూ వైసీపీని లోకేష్ తప్పుపట్టారు. ఏ పథకం కింద ఎంత బకాయిలు పెట్టారో కూడా వివరించారు. 4200 కోట్లు మీరు బకాయిలు పెట్టారు, అవునా కాదో చెప్పండి. ఓకే, వివరాలు ఇప్పుడు పంపిస్తున్నా. స్కూల్ ఫీ రియంబర్స్మెంట్, పీజీ ఫీ రియంబర్స్మెంట్, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి. 4200 కోట్ల బకాయిలు పెట్టారు మీరు. పోలవరం విషయంలోనూ వైసీపీ తీరును కూటమి నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. పోలవరం ఎత్తు గురించి ఎవరికి సందేహాలు ఉన్నా జగన్నే ప్రశ్నించాలన్నారు మంత్రి నిమ్మల. 2019 ఎన్నికలకు ముందు 41.15 మీటర్స్ అని కానీ లేదా 45.72 మీటర్స్ అని కానీ ఎక్కడా లేదు అధ్యక్ష. కేవలం ఆ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ రోజు 41, 45 ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అని వచ్చింది ఆయన హయాంలో. అధ్యక్ష గత ప్రభుత్వం ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించిన తీరుపై అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు చేశారు. జగన్ చేసింది తక్కువ, ప్రచారం చేసుకుంది ఎక్కువన్నారు. భవనం చూస్తే చాలా అందంగా ఉంది, అక్కడికి వెళ్తే స్టాఫ్ లేరు. నేను మంత్రి గారితో కూడా చెప్పాను, కనీసం ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఒక 5ో 10ో డయాలసిస్ సెంటర్ మిషన్లు పెట్టాలని కూడా ఆ రోజున్న ప్రభుత్వానికి కనీసం జ్ఞానం లేదు. వైసీపీ హయాంలో ఉపాధి హామీ పనుల్లోనూ భారీగా అవినీతి జరిగిందన్నారు డిప్యూటీ సీఎం పవన్. అవినీతి జరగకుండా చూడాల్సిన సోషల్ ఆడిట్ డైరెక్టర్ కూడా అవినీతి చేశారన్నారు. దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికి 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం. ఇప్పుడు దాకా ఆడిట్ ఫోరం 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థలోనూ వైసీపీదే తప్పిదమని కూటమి అంటోంది. వాళ్ల సేవలను వినియోగించుకున్నారే తప్ప పర్మనెంట్ గానీ రెన్యువల్ గానీ చేయలేదన్నారు మంత్రి డోలా. పదవుల్లో లేని వాళ్ళని రాజీనామా చేయమంటారు, పదవుల్లో లేని వాళ్ళని తీసేస్తామంటారు. ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ గవర్నమెంట్, ఫేక్ రాజీనామాలు, అన్ని అసత్యాలే వాళ్ళే, అన్ని అసత్యాలే. సహకార బ్యాంకుల్లోనూ గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని కూటమి నేతలు ఆరోపించారు. వీటన్నిటికీ సమాధానం చెప్పలేకే వైసీపీ అసెంబ్లీకి రావడం లేదని కూటమి విమర్శిస్తోంది.